ఓం నమో వెంకటేశాయ. మహాధర్మ నివారక మహాధర్మ నివేశక గోవింద గోవింద. మహాసుర వినాయక మహానిరయ వారక గోవింద గోవింద. సింహాచల నివాసాయ సింహస్కంధాయ ధీవ్యతే సింహవాహాది సేవ్యాయ శ్రీనివాసాయ తే నమః అని మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. మణిభూషణ కంఠాయ గణితాఖిల జీవినే ఫణిశైల నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణావరరసారుహరమ్యదేశే ద్వీప ప్రజాతశుకసూతరవాభిరామే సంసారఘోరఖరసూరకరావరోధే ఆరామ ఆరమత భాగవతే భవార్తాః. శ్రీ గురుభ్యో నమః. శ్రీశుకుల వారు నరకాలను వర్ణిస్తాను అని మొదలుపెట్టారు. ఆ వర్ణించవలసిన నరకాలు ఎన్నున్నాయి అనే విషయం మీద విప్రతిపత్తి ఉందన్నారు. 7 నరకాలు ఉంటాయని కొంతమంది అంటారన్నారు. అలా కాదు 21 ఉంటాయి అని కొంతమంది పౌరాణికులు అంటున్నారన్నారు. కాదు ఇంకా కూడా 7 ఎక్స్ట్రా ఉంటాయి, మొత్తం 28 అని ఇంకొంతమంది అంటున్నారు అని అన్నారు. వాస్తవానికి నరకాలకు అంతులేదు, నరకాల లెక్క అనేది లేనే లేదు. చేసే పాపాలను బట్టి, ఆ పాపాలను చేయటానికి వీలైనటువంటి శ్రద్ధలను బట్టి నరకాలు సహస్రశః వేల కొద్దీ ఉంటాయి అని అన్నారు. ఏదో ప్రధానంగా ప్రాచుర్యంగా ఉండేవి చెప్పుకోవాలి కాబట్టి 28 వరకు చెప్పుకుందాము అని మొదలుపెట్టారు. అందులో 28 పేర్లు వరుసగా చెప్పారు. 21 విడిగా, 7 విడిగా పేర్లు చెప్పారు.
నామరూప లక్షణత అనువ్యాఖ్యాస్యామ అని చెప్పినట్లుగా పేర్లు చెప్పి దాని లిస్ట్ ఇచ్చిన తర్వాత దాని లక్షణాలని ఏ పాపాలు చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అనే విషయాన్ని పైన చెప్తున్నారు. అందులో మొదటిది తామిశ్రం అనేటువంటి నరకం. తత్ర యస్తు పరవిత్తాపత్యం కలత్రాన్ని అపహరతి సహి కాలపాశబద్ధ యమపురుషై అతి భయానకై తామిశ్రే నరకే బలాన్నిపాద్యతే. అనశన అనుదపాన దండతాడన సంతర్జనాదిభిః యాతనాభిః యాత్యమానః జంతుః యత్ర కష్మలం ఆసాదితః ఏకదైవ మూర్ఛాముపయాతి తామిశ్రప్రాయే అని చెప్తున్నారు. తామిశ్రం అని ఈ నరకం పేరు. తామిశ్రప్రాయే చీకటితో నిండి ఉండేటువంటి నరకం ఇది. చీకటిగానే ఉంటుంది, కంటికి ఏమీ కనిపించదు అనే పరిస్థితుల్లో ఉంటుంది ఈ నరకానికి. తత్ర యస్తు పరవిత్త అపత్య కళత్రాన్యపహరతి, పరుల సొమ్ము దొంగిలించేవాడు పరవిత్త, అలాగే పరుల యొక్క పిల్లల్ని ఎత్తుకుపోయేవాళ్ళు, పక్క వాళ్ళ పిల్లల్ని ఎత్తుకుపోయేవాళ్ళు, అలాగే కలత్రాణి పక్క వాళ్ళ భార్యల్ని ఎత్తుకుపోయేవాళ్ళు. ఇలా పరుల యొక్క వస్తువులను పరుల యొక్క వ్యక్తులను మనుషుల్ని ఎత్తుకుపోయేవాళ్ళు వెళ్తారు. పరవిత్త అపత్య కళత్రాన్ని అపహరతి. సహి అలాంటి వాణ్ణి మామూలుగా ఏమి తీసుకెళ్లరు. కాలపాశబద్ధ, కాలం అనేది ఎప్పటికైనా తీరవలసిందే కదా. కాలం తీరిన తర్వాత కాలం అనేటువంటి పాశం అనేది వాడి మెడకి చుట్టుకున్న తర్వాత ఆ కాలపాశబద్ధ, కాలం అనే పాశం మెడకి చుట్టుకోగా ఆ కాలపాశంతో లాక్కెళ్తారు. యమపురుషై అతి భయానకై తామిశ్రే నరకే బలాన్నిపాత్యతే. నేను వస్తున్నాను అన్నా సరే వినకుండా, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను అని చెప్పినా కూడా పట్టించుకోకుండా ఈ కాలపాశం అనే దాన్ని మెడకి చుట్టినట్టుగా చుట్టి బలంగా ఈడ్చుకెళ్తారు యమభటులు. యమపురుషై, వాళ్ళేమి సుందరంగా అందంగా ఉండరు. అతి భయానకై, చూడ్డానికి భయంకరంగా ఉంటారు, చాలా భయంకరంగా ఉంటారు. వాళ్ళు తీసుకెళ్ళి ఇతన్ని తామిశ్రే నరకే బలాన్నిపాత్యతే, ఆ తామిశ్ర నరకంలో బలంగా పారేస్తారు. తీసుకెళ్ళరు, ఈడ్చుకెళ్ళి పారేస్తారు. అక్కడికి పారేసిన తర్వాత, చేర్చిన తర్వాత అనశన, ఈ తిండి తినటానికి ఏ తిండి పెట్టరు. అనుదపాన, తాగటానికి మంచినీళ్ళు ఇవ్వరు. దండతాడన, ఎప్పుడు కర్రలతోనూ ఆయుధాలతోనూ కొడుతూ ఉంటారు. ఎప్పుడైనా చిన్న గ్యాప్ వస్తే ఆ గ్యాప్లో సంతర్జన, భయంకరంగా నోటుకొచ్చినట్లు తిడుతూ ఉంటారు, బెదిరిస్తారు. భయంకరంగా తిట్టి బెదిరిస్తూ ఆ బెదిరింపులతోనే కొడుతూ తినటానికి తిండి, తాగటానికి నీళ్లు లేకుండా యాతనలకు గురి చేస్తారు. యాతనాభి యాత్యమాన, యాతన తీవ్రమైనటువంటి వేదన అది. ఆకలి దప్పికలు ఉన్నప్పుడు ఎవరో తిడుతూ ఉండటం, పైగా కొడుతూ ఉండటం లాంటివి జరుగుతాయి. జంతువు అక్కడికి చేరినటువంటి పాపి చాలా ఇబ్బంది పడతాడు. ఎత్ర కష్మలం ఆసాదిత ఏకదైవ మూర్ఛాముపయాతి. తామిశ్రం అనేటువంటి నరకంలో కష్మలం ఆపాదిత, మానసికంగానూ శారీరకంగానూ రెండు రకాలుగానూ బాధపడుతూ, శారీరకంగా కూడా బాధ ఉంది. ఎందుకంటే యమలోకంలో ఈ యాతనలను అనుభవించటానికి యాతనా శరీరం అని ఒక కొత్త శరీరం పుట్టుకొస్తుంది. ఆ శరీరంలో ఎక్కడ లేని బాధలన్నీ అనుభవిస్తూ, మానసికమైన కష్టాలను అనుభవిస్తూ ఏకదైవ మూర్ఛాముపయాతి, ఎప్పటికప్పుడు మూర్ఛపోతూ ఉంటాడు. తెలివి వస్తూ ఉంటుంది. తెలివస్తే తిట్లో లేకపోతే దెబ్బలో ఏవో ఒకటి మళ్ళీ పడుతూనే ఉంటాయి. దీనికి తోడు ఆకలి దెబ్బకలు తెలివి వస్తే వేధిస్తూ ఉంటాయి. వెంటనే మూర్ఛ వస్తూ ఉంటుంది. తెలివి మూర్ఛ అనే వాటి మధ్య కొట్టుమిట్లాడుతూ ఉంటాడు. తామిశ్రప్రాయే. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి, ఎంతమంది కలిసి కొడుతున్నారు, ఏమవుతోంది అని ఏమీ కనిపించదు. అంతా చీకటిమయంగా ఉంటుంది. ఇలాంటి చీకటిమయమైన నరకంలో ఈ తప్పులు చేసిన వారు వెళ్ళి పడతారు అని మహర్షి గారు చెప్తున్నారు. మళ్ళీ రెండోసారి గద్యం చెప్పుకోవద్దు, వినటానికి కష్టంగా ఉంటుందేమో, పైకే వెళదాం. ఇది తామిశ్ర నరకం. అయితే అంధతామిశ్రం అని రెండవ నరకం. అంధతామిశ్రే ఏమేవ అంధతామిశ్రే
యస్తు వంచయిత్వా పురుషం దానాదీనుపయుక్తే యత్ర శరీరీ నిపాత్యమానః యాతనాస్థః వేదనయా నష్టమతిః నష్టదృష్టిశ్చ భవతి యథా వనస్పతిః వృశ్చియమానమూలః తస్మాత్ అంధతామిశ్రం తముపదిశంతి. ఈ తామిశ్రం అనేటువంటి నరకం తాలూకు నెక్స్ట్ వెర్షన్ అంధతామిశ్రం అనే నరకం. దీనికంటే కొంచెం అప్గ్రేడెడ్ వెర్షన్ అది. అంధతామిశ్రే ఈ నరకంలోకి ఎవరెవరు వెళ్తారు అంటే, ఇందాక తామిశ్రంలోకి వెళ్ళవలసిన వాళ్ళే వెళతారు, కానీ ఆ చేసే తప్పుల్ని కొంచెం పై స్థాయిలో చేసేవాళ్ళు వెళతారు. అంధతామిశ్రే యస్తు వంచయిత్వా పురుషం దారాదీనుపయుక్తే సగచ్చతి. ఎవరైతే ఆ మనుషుల్ని వంచి వాళ్ళని నమ్మించి మోసగించి వాళ్ళ వస్తువుల్ని కొట్టేయటం కానీ, లేదా వాళ్ళ పిల్లల్ని గాజేయటం కానీ, లేకపోతే భార్యలను ఎత్తికెళ్ళిపోవటం కానీ ఇలాంటివి చేస్తారో వాళ్ళు వెళతారు. వంచి నమ్మించి మాయమాటలు చెప్పి తర్వాత తీసుకెళ్లేవాళ్ళు, తర్వాత ఎత్తుకెళ్లేవాళ్ళు వాళ్ళు చేరతారు. యస్తు వంచయిత్వా పురుషం దారాదీనుపయుక్తే సగచ్చతి. యత్ర శరీరే నిపాత్యమానః, ఈ అంధతామిశ్రంలో ఉండే విశేషం, అక్కడ ఒకసారి పడిపోతే యాతనాస్థః కళ్ళేని భయంకరమైన బాధను అనుభవిస్తాడు. తామిశ్రంలో కంటే కూడా ఎక్కువ బాధను అనుభవిస్తాడు. వేదనయ నష్టమతి నష్టదృష్టిశ్చ భవతి. ఏం చేస్తారో అని చెప్పలేం కానీ ఎంత బాధ కలుగుతుంది అని మాత్రం చెప్పగలము. వేదనయ అతనికి ఉన్నటువంటి ఆ నొప్పికి నష్టదృష్టి, కళ్ళు కనిపించవు. నష్టమతిశ్చ భవతి, అసలు బుర్ర పనిచేయదు. కళ్ళు కనిపించవు, బుర్ర పనిచేయదు. అలా నష్టమతి నష్టదృష్టిశ్చ భవతి. యథా వనస్పతి వృశ్చియమాన మూల. దానికి ఉదాహరణ చెప్పుకోవాలంటే చిన్నదే చెప్పుకోవచ్చు. చెట్లకి కూడా కాస్తంత ఫీలింగ్స్ ఉంటాయంటారు కదా. చెట్లకు కూడా జ్ఞానం ఉంటుంది, వాటికి కూడా కష్ట నష్టాలు తెలుస్తాయి, వాటికి కూడా సంతోషాలు ఉంటాయి అంటారు కదా. వాటికి ఏమైనా అనవసరంగా ఆకు గిల్లినా లేకపోతే కొమ్మ విరిచినా నొప్పి కలుగుతుంది అంటారు కదా. అంటే ఏమైనా వాటికి అపకారం తలపెడితే వాటికి కష్టం తెలుస్తుంది, నొప్పి తెలుస్తుంది. కానీ అదే చెట్టుని మూలంతో సహా పెకిలించేస్తే, లేదా కింద ఒకేసారి కాండాన్ని నరికేస్తే దానికి ఇంకా యాతన తెలిసేదేముండదు. నొప్పేదో తెలుస్తున్నట్టు ఉంటుంది, కానీ ఏమీ తెలియదు. ఎందుకంటే దానికి రావాల్సిన స్రోతస్సు మొత్తం ఆగిపోయింది. అలా యథా వనస్పతి వృశ్చియమాల మూల, చెట్టుని మొదలుకంటా నరికేస్తే ఎలాగైతే దానికి ఏ ఫీలింగ్స్ రావో, లేదా దానికి అందవలసిన రసాలు ఎలాగైతే అందవో, అలా ఇతని దృష్టి మతి మారిపోతాయి. ఇతను చేసిన తప్పుకి ఆ తప్పు తీరులోనే దండన అనేది లభిస్తుంది. ఎదుటివాడిని మాయమాటలు చెప్పి వాడి బుద్ధి పని చేయకుండా చేసి తర్వాత కదా ఇతను తప్పు చేశాడు. అందుకని దాని ఫలితం కూడా అదే విధంగా ఉంటుంది. తస్మాత్ అంధతామిశ్రం తముపదిశంతి. అందుకని దీన్ని తామిశ్రం కంటే ఎక్కువ కాబట్టి, తామిశ్రంలో కంటే కూడా ఎక్కువ యాతన కలుగుతుంది కాబట్టి, తామిశ్రంలో కంటే కూడా ఎక్కువగా ఇతనికి దృష్టి అనేది పోవటం అనేది జరుగుతోంది కాబట్టి అంధతామిశ్రం అని దీనికి పేరు పెట్టారు. ఇది రెండవ నరకం. అయితే రౌరవ నరకం అనేది మూడవ నరకం. యస్త్విహవా ఏతదహమితి మమేదమితి భూతద్రోహేణ కేవలం స్వకుటుంబమేవ అనుదినం ప్రపుష్ణాతి స తదిహ విహాయ స్వయమేవ తదశుభేన రౌరవే నిపతతి అని ఆ రౌరవ నరకం గురించి చెప్తున్నారు. యస్తు ఎవరైతే ఇహ ఈ లోకంలో ఏతత్ ఈ రకమైన తప్పులు చేస్తారో వాళ్ళు అక్కడికి వెళ్తారు. ఏ రకమైన తప్పులు? అహమితి మమేదమితి, నేనే శరీరం, శరీరం వరకే నేను, నేను అంటే ఈ శరీరం వరకే, నాది అంటే ఈ కుటుంబం లేదా నాకు నచ్చిన ఈ ఇద్దరు ముగ్గురు వరకే అని అనుకుని తనకి తన కుటుంబానికి ఇద్దరికీ కూడా లాభం కోసం భూతద్రోహం, తన చుట్టూ ఉండేటువంటి ప్రాణులకు ద్రోహం చేస్తాడో అలాంటి వాడు వెళతాడు. భూతద్రోహేణ ఇతరులకు అపకారం చేస్తూ, తన చుట్టూ ఉండేటువంటి ప్రాణులను ఇబ్బంది పెడుతూ, వాటికి ద్రోహం చేస్తూ కేవలం స్వకుటుంబమేవ అనుదినం ప్రపుష్ణాతి,
తన కుటుంబాన్ని మాత్రమే పోషిస్తూ ఉంటాడో, రోజు అదే పని, ఎవరికి ద్రోహం తలపెట్టినా పర్వాలేదు, ఎవరికి ఇబ్బందికి వచ్చినా పర్వాలేదు, నేను నా కుటుంబం బాగుండాలి అని ఎవరైతే అనుకుంటారో సహా తదిహ విహాయ, ఈ లోకంలో ఈ శరీరాన్ని విడిచిపెట్టి, ఎప్పటికైనా విడిచిపెట్టవలసిందే కాబట్టి విడిచిపెట్టి, స్వయమేవ ఈ యమభటులు లాక్కు రాకుండానే తనంతట తానే అశుభేన తదశుభేన చేసిన పాపానికి ఫలితంగా రౌరవే నిపతతి, ఆ రౌరవ నరకంలో పడిపోతాడు. ఎప్పుడూ భూతద్రోహమే చేసేటువంటి వాడు, భూతద్రోహంతోనే ఇతరులకు ద్రోహం చేయటం ద్వారానే తన కుటుంబాన్ని పోషించుకునేటువంటి వాడు ఈ రౌరవ నరకంలో పడిపోతాడు అని మహర్షి గారు చెప్తున్నారు. దాన్ని ఇంకొంచెం విస్తరించి చెప్పడానికి, కొంచెం వివరణ చేసి చెప్పడానికి పై గద్యాన్ని కూడా వాడుతున్నారు. ఎవరి కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోవడం తప్పైపోయిందా అని అడుగుతారు, సింపతిని తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తారు. విషయం అది కాదు, కుటుంబాన్ని పోషించుకున్నందుకు కాదు, కుటుంబ పోషణ కోసం మిగతా ప్రాణులకు ఇబ్బందిని కలిగించినందుకు ఈ నరకం అని ఈ గద్యంలో చెప్పడానికి మొదలు పెడుతున్నారు. ఏ త్విహ యథైవ అమునా విహింసితాః జంతవః పరత్ర యమయాతనాముపగతం తఏవ రూరవో భూత్వా తథా తమేవ విహింసంతి తస్మాత్ రౌరవమిత్యాహుః. రురురితి సర్పాత్ అతిక్రూర సత్వస్య అపదేశః అని ఈ గద్యం. తమ కుటుంబ పోషణ కోసం, తమ వారి కోసం మిగతా జంతువులను హింసించారు కదా, అలా హింసించిన వారు ఏత్విహ యథైవ అమునా విహింసితాః, వాళ్ళు ఏ జంతువుల్ని ఏ రకంగానైతే హింసించారో ఆ హింసించిన జంతువులు కూడా వీళ్ళతో పాటు నరకానికి వస్తాయి. ఏత్విహ జంతవః విహింసితాః, ఏ జంతువులనైతే వీళ్ళు హింసించారో ఆ జంతువులు కూడా వీళ్ళతో పాటు వస్తాయి. పరత్ర ఆ రౌరవ నరకానికి వచ్చి యమయాతనాముపగతం, అసలే యమయాతలను అనుభవిస్తూ ఉన్నటువంటి ఇతనిని, తే ఏవ ఆ జంతువులే, ఇంతకుముందు ఇతని చేత హింసకు గురైనటువంటి జంతువులే, రురవో భూత్వా, రురువులు అనేటువంటి పేరుతో పిలువబడే మనకు బాగా పరిచయం లేని, అసలే పరిచయం లేనటువంటి జంతువుల్లాగా మారి తథా తమేవ విహింసంతి, ఏ రకంగా తమని హింసించాడో అదే రకంగా హింసిస్తాయి. తథా తమేవ విహింసంతి తస్మాత్ రౌరవమిత్యాహుః. రురువు అనేటువంటి జంతు రూపంలో వచ్చి ప్రాణులు హింసిస్తాయి కాబట్టి దీనికి రౌరవం అనే పేరు పెద్దలు అంటారు. తస్మాత్ రౌరవమిత్యాహుః. రురుహు అంటే ఏంటి? సామాన్యంగా రురుహు అంటే ఒక రకమైన జింకకు పేరు అని అంటారు. అలాంటి రురువు కాదు ఇది. రురురితి సర్పాత్ అతిక్రూర సత్వస్య అపదేశ, సర్పం కంటే కూడా క్రూరమైనటువంటి ఒకానొక జంతువు యొక్క పేరు. ఒకానొక జంతువు యొక్క పేరు. ఆ జంతువు ఏ రకంగా ఉంటుంది అని ఇక్కడ మనం చూపించలేము, కేవలం అక్కడ మాత్రమే ఉండేటువంటి జంతువు. ఆ జంతువు రూపంలో వచ్చి ఇంతవరకు ఇతను హింసిస్తే ఆ హింసకు ప్రతీకారంగా తాము కూడా వచ్చి హింసిస్తాయి. అందువల్లే రురు రూపంలో వచ్చి హింసిస్తాయి కాబట్టే రౌరవం అని పేరు అని మహర్షి గారు ఈ గద్యంలో చెప్తున్నారు. ఏవమేవ రౌరవం దాటితే 4వ నరకం మహారౌరవం అవ్వాలి కదా. ఏవమేవ మహారౌరవః యత్ర నిపతితం పురుషం క్రవ్యాదానామరురభ తం క్రవ్యేణ ఘాతయంతి యః కేవలం దేహం భరః. తామిశ్రం కంటే అంధతామిశ్రం నెక్స్ట్ వెర్షన్ అయినట్లుగా రౌరవం కంటే మహారౌరవం అనేది నెక్స్ట్ వెర్షను. తామిశ్రంలోకి చేరేవాడి కంటే అంధతామిశ్రంలో చేరేవాడు ఎక్కువ పాపం చేసినట్లుగా ఈ రౌరవంలోకి చేరేవాడి కంటే మహారౌరవానికి చేరేవాడు ఎక్కువ పాపం చేసుకుంటాడు. ఏవమేవ ఇదే విధంగా మహారౌరవం అనేటువంటి నరకం యత్ర నిపతితం పురుషం, ఆ నరకంలోకి పడినటువంటి పురుషుణ్ణి క్రవ్యాదాహ నామ రురభ, కేవలం మాంసాన్ని మాత్రమే తినేటువంటి రురువులు, పాము కంటే కూడా చాలా క్రూరమైనటువంటి జంతువులు,
మాంసం తిని తిని ఆనందపడేటువంటి ఈ జంతువులు క్రవ్యేణ ఘాతయంతి, అతని శరీరం నుంచి మాంసాన్ని లాక్కోవటం కోసం, అతని శరీరంలో ఉండే మాంసాన్ని అతను ఉండగానే పీక్కు తినటం కోసం నానా హింసలు పెడతాయి. ఘాతయంతి, ఎప్పటికప్పుడు మీదపడి దాడి చేస్తూనే ఉంటాయి. ఇది అక్కడ ఉండేటువంటి శిక్ష. కానీ ఎవరు చేరాలి అక్కడ అంటే యహ కేవలం దేహం భరః, తన కుటుంబ పోషణను కూడా పట్టించుకోకుండా కేవలం తన శరీరాన్ని మాత్రమే చూసుకునేవాడు, నేను నా చిన్న పుట్టక శ్రీరామ రక్ష అని అనుకునేవాడు, నా కడుపు నిండితే చాలు అని అనుకునేవాళ్ళు, మిగతా వాళ్ళు పస్తున్నా పర్వాలేదు అని అనుకునేవాడు అక్కడికి చేరతాడు. కుటుంబం అనే దాన్ని ఒప్పుకున్న తర్వాత ఆ కుటుంబాన్ని పోషించకుండా అటు తల్లిదండ్రులకు లేదా భార్యాబిడ్డలకు ఎవరికీ అన్నం పెట్టకుండా చుట్టుపక్కల ప్రాణులకు మాత్రం అపకారం చేసి తన పట్టు పోసుకోవాలని అనుకునేవాడు ఈ మహారౌరవం అనే నరకానికి చేరతాడు. ఇది 4వ నరకందైతే యస్త్విహవా ఉగ్రహ పశూన్ పక్షిణోవా ప్రాణతః ఉపరంధయతి తం అపకరుణం పురుషాదైరపి విగర్హితం అముత్ర యమానుచరాః కుంభీపాకే తప్తతైలే ఉపరంధయంతి అని 5వ నరకమైనటువంటి కుంభీపాకం గురించి చెప్తున్నారు. ఈ కుంభీపాకంలోకి చేరాలంటే ఎలిజిబిలిటీ ఏంటి అంటే యస్త్విహ ఉగ్రహ, చాలా తీవ్రంగా ఉండేవాడు, పశూన్ పక్షిణోవా, పశువుల్ని కానీ పక్షుల్ని కానీ ప్రాణతః ఉపరంధయతి, అవి ప్రాణంతో ఉండగానే వాటిని వండుకు తినేస్తాడు. ప్రాణంతో ఉండగానే ఫ్రెష్గా ఉండాలి అని పేరు పెట్టి ప్రాణంతో ఉండగానే కాగే నూనెలో వేయటం కానీ లేదా ఉడకపెట్టేయటం కానీ ప్రాణంతో ఉండగానే వంట మొదలు పెట్టేయటం కానీ ఈ పనులు చేస్తాడు. అలాంటి వాడికి ఎలిజిబిలిటీ ఉంటుంది. తం అపకరుణం, ఇదేమి చిన్న మాట కాదు, ఇంత నిర్దయ మామూలు నిర్దయ కాదు, అపకరుణం మహానిర్దయుడు వీడు. పురుషాదైరపి విగర్హితం, పురుషాదాహ మ్యానీటర్స్, మనిషిని చంపుకుని తినేసేవాళ్ళు, వాళ్ళు కూడా ఇలా చేయటాన్ని ఒప్పుకోరు, వాళ్ళు కూడా చంపి తర్వాత తిందామని అనుకుంటారు. అలాంటిది ప్రాణాలతో ఉండగానే ఆ జంతువుల్ని నూనెలో వేసేయటం, మరిగే నీళ్ళలో వేసేయటం, వండుకు తినేయటం అనేది వాళ్ళు కూడా ఒప్పుకోరు. పురుషాదైరపి విగర్హితం, అలాంటి వాడిని అముత్ర ఈ నరకంలోకి పారేస్తారు, కుంభీపాకం అనేటువంటి నరకంలో పారేస్తారు. యమానుచరాహ, అక్కడ యమానుచరులు కుంభీపాకే, కుంభీపాకం అనే పేరు కలిగినటువంటి ఆ నరకంలో తప్త తైలే, చక్కగా పెద్ద డేగిసా పెట్టి ఆ డేగిసాలో నూనె చక్కగా కాచి తత్ర ఉపరంధయంతి, ఎప్పటికప్పుడు వేయిస్తూ ఉంటారు. ఇతను భూలోకంలో ప్రాణులను అలాగే వేయించాడు, వీళ్ళు యమభటులు కూడా వేయిస్తూ ఉంటారు. కాకపోతే చిన్న తేడా ఉంది, భూలోకంలో ఇతను ప్రాణుల్ని వేయిస్తున్నప్పుడు ఆ నూనెలోకి పడిన వెంటనే వాటి ప్రాణాలు పోతాయి. కానీ ఈ కుంభీపాకంలో మాత్రం ప్రాణాలు పోవు, ప్రాణాలు అలాగే ఉంటాయి, యాతన మాత్రం ఆ రేంజ్లో ఉంటుంది, కానీ ఆ శిక్ష కొనసాగుతూనే ఉంటుంది. అసలు దీనికి కుంభీపాక అని పేరు వచ్చిందే అందుకు. కుంభీ అంటే పిడతలాగా ఉండేటువంటి మూకుడు లాంటి వాటికి పేరు. ఆ మూకుడు లాంటి వాటిలో లేదా పెద్ద పెద్ద డేగిసాలలో పాక, ఎప్పటికప్పుడు ఫ్రైస్ లాంటివి చేస్తారు కాబట్టి దీనికి కుంభీపాక అని పేరు. పేరుకు తగ్గట్లుగానే, చేసిన తప్పుకు తగ్గట్లుగానే ఆ పని యమభటులు అక్కడ చేస్తారు అని 5వ నరకం గురించి చెప్పారు. 6వ నరకం యస్త్విహ పితృ విప్ర బ్రహ్మధృక్ సహ కాలసూత్ర సంజ్ఞకే నరకే అయుత యోజన పరిమండలే తామ్రమయే తప్తఖలే ఉపరి అధస్తాత్ అగ్న్యర్కాభ్యాం అతితప్యమానే అభినివేశితః క్షుత్పిపాసాభ్యాంచ దహ్యమానాంతర్బహిశరీరః ఆస్తే శేతే చేష్టతే అవతిష్ఠతి పరిధావతి చ యావంతి పశురోమాణి తావద్వర్ష సహస్రాణి అని చెప్తున్నారు. 6వ నరకం కాలసూత్రం అనే పేరు కలిగిన నరకం. ఈ నరకంలోకి పితృ విప్ర బ్రహ్మధృక్ అలాగే పశుధృక్ అనే 4 రకాల వాళ్ళు చేరతారు. తల్లిదండ్రులకి ద్రోహం చేసిన వాళ్ళు,
ఆస్తుల కోసమో లేదా కక్షలు కార్పణ్యాలు పెంచుకునో తల్లిదండ్రుల్ని హింసించేవాళ్ళు వీళ్ళు చేరతారు. విప్ర అకారణంగా బ్రాహ్మణుల్ని ద్వేషించి వాళ్ళకి ద్రోహం చేయాలని కోరుకునేవాళ్ళు వాళ్ళు చేరతారు. బ్రహ్మధృక్ వేదాలను నిందిస్తూ వేదాల మీద విషప్రచారం చేసేవాళ్ళు, వేదాలు లేవు, వేదాలు ప్రమాణాలు కావు అనేవాళ్ళు వీళ్ళు చేరతారు. అలాగే పశుధృక్ అనవసరంగా పశువులను హింసించేవాళ్ళు, హింస చేయవలసినటువంటి సందర్భం లేకపోయినా హింస చేసేవాళ్ళు వీళ్ళు చేరతారు. ఈ 4 రకాల వాళ్ళు చేరతారు. ఇహ ఈ లోకంలో ఈ పనులు చేసేవాళ్ళు యస్త్విహ పితృవిప్ర బ్రహ్మధృక్ వీళ్ళందరూ కూడా కాలసూత్ర సంజ్ఞకే, కాలసూత్రం అనే పేరు కలిగినటువంటి ఈ నరకంలో పడతారు. ఈ కాలసూత్రం అనేది ఎంత ఉంటుంది? అయుత యోజన పరిమండలే, మొత్తం 10,000 యోజనాల విస్తీర్ణంలో ఈ కాలసూత్రం అనేటువంటి నరకం ఉంటుంది. ఈ నరకం మొత్తం ఒకే రూపంలో ఉంటుంది, దీంట్లో సెక్షన్స్ ఏమీ లేవు. తప్తమయే తామ్రమయే తప్త ఖలే, అంతా సప్టాలాగా ఉంటుంది. అది రాగితో చేసినటువంటి సప్ట తామ్రమయే. కాకపోతే ఆ తామ్రం రాగితో చేసినటువంటి సప్ట వేడిగా ఉంటుంది, చాలా వేడిగా ఉంటుంది. తప్త కలే, అదేంటిది తలసలా కాగుతుందంటామే నీళ్ళని, ఆ రేంజ్లో వేడిగా ఉంటుంది, చాలా వేడిగా ఉంటుంది. ఆ వేడి నిరంతరం మెయింటైన్ అవ్వటం కోసం ఉపరి యథస్థాత్ అగ్నియర్కాభ్యాం అతి తప్యమానే, కింద ఈ 10,000 యోజనాల సప్టాకి కింద అగ్గి ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది, వెలిగిస్తూనే ఉంటారు వేడి మెయింటైన్ అవ్వటానికి. ఒకవేళ ఏమైనా సరిగ్గా వేడి ఎక్కదేమో అని అనుకున్నట్లుగా అక్కడ విడిగా ఒక సూర్యుడిని కూడా ఏర్పాటు చేశారు. ఈ కేవలం ఈ రాగి చప్టాన్ని వేడి చేయటానికి పైన సూర్యుడిని కూడా ఏర్పాటు చేశారు. కింద పైన దమ్ కోసం చేసినట్లుగా కింద పైన వేడి కోసం ఏర్పాటు చేశారు. దాంతో బాగా కాలి కాలి ఉంటుంది. అతి తప్యమానే, చాలా చాలా వేడిగా ఉంటుంది. దాని మీదకి ఇతన్ని పంపిస్తారు, పంపించి ఊరుకుంటారు అంతేను. అభినివేశిత, చేరుస్తారు, పంపించేస్తారు, ఒకసారి వదిలేస్తారు, నువ్వేమైనా చేసుకో అక్కడ అని వదిలేస్తారు. అతను క్షుత్పిపాసాభ్యాంచ దహ్యమానాంతర్బహిశరీర ఆస్తే, ఒక్కసారి దాని మీదకి ఎక్కితే అది కాలుతూ ఉంటుంది కదా, ఆ వేడి తామ్రమయమైనటువంటి కలం లేదా తామ్రమయమైనటువంటి చప్ట కాలుతూ ఉంటే దహ్యమాన బహిశరీర, బయట శరీరం కాలుతూ ఉంటుంది. అది కాలుతూ ఉండగానే క్షుత్ పిపాస, ఆకలి దప్పికలు లోపల నుంచి కాల్చేస్తూ ఉంటాయి. క్షుత్పిపాసాభ్యాం దహ్యమాన అంతర్బహిశరీర, బయటేమో ఆ వేడి, లోపలేమో దాహము ఆకలి అనేటువంటి వేడి, ఈ 2 వేడులు కలిసి కొడుతూ ఉంటే ఆస్తే నీ ఇష్టం, అక్కడ ఏమైనా చేసుకోమని వదిలేస్తే కాసేపు కూర్చుంటాడు. కూర్చుంటే ఎంతసేపు కూర్చుంటాడు? మండుతూ ఉంటుంది. చేతే పడుకుంటాడు, పడుకుంటే ఇంకా ఎక్కువ మండుతుంది. మండితే ఏం చేస్తాడు? ఒకసారి లేచి చేష్టతే ఎగిరెగురుతాడు. ఎంత ఎగిరినా ఏముంది, కాళ్ళు కాలుతాయి. అవతిష్టతి, ఎగిరెగిరి అలిసిపోయి ఒక చోట ఆగిపోతాడు. పరిధావతి, తట్టుకోలేక ఒక్కొక్కప్పుడు పరిగెత్తచ్చు. పరిగెత్తినా, కూర్చున్నా, పడుకున్నా, ఏం చేసినా సరే నువ్వు ఇష్టం వచ్చినట్టు చేసుకోని వాళ్ళు వదిలేస్తారు. అవి చేయలేక నానా ఇబ్బందులు పడతాడు. ఎంతకాలం పాటు ఇలా జరుగుతుంది అంటే, పితరులకి తల్లిదండ్రులకి ద్రోహం చేసిన వాడిని లేదా బ్రాహ్మణులకి ద్రోహం చేసిన వాడిని, వేదాలకు ద్రోహం చేసిన వాడిని లెక్కపెట్టి చెప్పలేం కానీ, వాడు ఎంత ఇబ్బంది పడతాడో చెప్పలేం కానీ, పశువులకు అకారణంగా ద్రోహం చేసిన వాడికి మాత్రం యావంతి పశు రోమాణి తావద్వర్ష సహస్రాణి అని లెక్క చెప్పచ్చు. ఒక పశువుకి ద్రోహం చేస్తే ఆ పశువు ఒంటి మీద ఎన్ని రోమాలున్నాయో అన్ని వేల సంవత్సరాల పాటు, ఎన్ని రోమాలుంటే అన్ని వేల సంవత్సరాలు, ఒక రోమానికి 1000 సంవత్సరాలు అని లెక్క. ఎన్ని రోమాలుంటే, ఎన్ని వెంట్రుకలుంటే అన్ని వేల సంవత్సరాల పాటు ఈ నరకం అనే ఈ శిక్ష అనుభవించవలసే వస్తుంది అని మహర్షి గారు చెప్తున్నారు. ఇది కాలసూత్రం అనే పేరుతో ఉండే 6వ నరకంలో జరిగేటువంటి తంతు. యస్త్విహ నిజ వేద పథాత్ అనాద్యపగత పాఖండంచ ఉపగత
తం అసిపత్రవనం ప్రవేశ్య కషయా ప్రహరంతి. తత్ర హాసౌ ఇతస్తతో ధావమానః ఉభయతో ధారైః తాళవనాసిపత్రైః ఛిద్యమాన సర్వాంగః హా హతోస్మీతి పరమయా వేదనయా మూర్ఛితః పదే పదే నిపతతి స్వధర్మః పాఖండానుగతం ఫలం భుంక్తే అని 7వ నరకం అసిపత్ర వనం అనే నరకం గురించి చెప్తున్నారు. ఈ అసిపత్ర వనంలోకి ఎవరు వెళ్తారు అంటే యస్త్విహ ఎవరైతే ఈ లోకంలో ఉండి నిజ వేద పథాత్, ఈ లోకంలో పుట్టిన ప్రతివాడికి ఉండేటువంటి వైదికమైన మార్గం, ఆ వైదిక మార్గాన్ని విడిచిపెట్టేస్తాడో, ఎవరైతే విడిచిపెట్టేస్తారో అలాంటి వాడు వెళ్తాడు. నిజ వేద పథాత్ అపగత, తన వైదికమైన ధర్మాన్ని విడిచిపెట్టి వెళ్ళినవాడు ఈ అసిపత్రవనానికి వెళ్తాడు. అందులోనూ అనాపది ఏ రకమైన ఆపద లేకుండా, ప్రాణాపద లేకుండా, ఏ భయము లేకుండా వైదికమైన ధర్మాన్ని విడిచిపెట్టేవాడు ఇక్కడికి చేరతాడు. ఎప్పుడైనా ప్రాణాపద ఏర్పడితే, ఎవరైనా కత్తి మెడ మీద పెట్టి నువ్వు మతం మారుతావా లేకపోతే నిన్ను చంపేయమంటావా అని అడిగితే, ప్రాణాలను రక్షించుకోవటం అనేది అందరికీ లోపల ఉండేటువంటి స్వభావం కాబట్టి, బేసిక్ ఇన్స్టింక్ట్ కాబట్టి, అలాంటప్పుడు ఒకవేళ మతం మారిన వాళ్ళని వదిలేసేస్తారు, వాళ్ళని క్షమించి వదిలేసేస్తారు. వాణ్ణి బలవంతాన మతం మార్చిన వాడిని అయితే ఒకవేళ దండిస్తారేమో కానీ ఇతన్నేమీ ఇబ్బంది పెట్టరు. కానీ అలాంటి ఆపదలేవీ లేకుండా కేవలం దొబుడాయి కొద్దీ స్వధర్మాన్ని విడిచిపెట్టేవాణ్ణి ఈ అసిపత్ర వనంలోకి తీసుకెళ్తారు. అందులోనూ పాఖండంచ ఉపగత, వైదిక ధర్మాన్ని విడిచిపెట్టడం మాత్రమే కాకుండా, అందులోనూ ఆపదలేవీ లేకుండా విడిచిపెట్టడం మాత్రమే కాకుండా, ఈ వైదిక ధర్మాన్ని తిట్టేటువంటి ధర్మంలోకి చేరి వేదం లేదు, అవి ట్రాషు ఇవి ట్రాషు అంటూ కూర్చునేవాడైతే వాడు తప్పనిసరిగా ఈ అసిపత్రవనానికి వెళ్తాడు. తం అలాంటి వాడిని అసిపత్రవనం ప్రవేశ్య, అసిపత్రవనం అనేటువంటి నరకానికి ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టి ముందు లోపలికి వెళ్ళమని ప్రేరేపించడానికి కషయా ప్రహరంతి. కష అంటే గుర్రాలని కొట్టేటువంటి చెర్నాకోల్ లాంటి ఆయుధం. మామూలుగా ఎద్దుల్ని దున్నపోతుల్ని కొట్టే చెర్నాకోళ్ళు వేరుగా ఉంటాయి. ఒక కర్రకి ఒక తాడు, ఆ తాడు క్రమంగా సన్నగా మారిపోవటం, తాడు చివర చిన్న ముడి అనే తీరులో ఉంటాయి. గుర్రాలను కొట్టేవి అలా ఉండవు. గుర్రాలకి ఈ దెబ్బలు కూడా చాలవు. గుర్రాల మాట వినాలి అంటే కొంచెం గట్టి ఆయుధం వాడతారు. ఒక కర్రకి చివర ఒక చర్మం లాంటి వస్తువు, అది ఒక రకమైన ఆకారంతో ఒక యూ షేప్లో ఉంటుంది. దాన్ని చివరిలో కడతారు. దాన్ని వేసి కొడితే మాత్రం దిమ్మ తిరుగుతుంది అంటారు కదా, ఆ రేంజ్లో దెబ్బ తగులుతుంది. అలాంటి కషాతో గుర్రాలని కొట్టేటువంటి ఆయుధాలతో ముందు లోపలికి వెళ్ళమని ప్రోత్సహించడానికి కొడతారు. కషయా ప్రహరంతి. ఈ దెబ్బల్ని తప్పించుకోవటానికి ఇతను ఆ నరకం లోపలికి వెళ్ళి తీరవలసే ఉంటుంది. ఇక్కడ ఉంటే కొడుతున్నారు కాబట్టి లోపలికి వెళదామని లోపలికి వెళతాడు. తత్ర హాసౌ, ఆ లోపలికి వెళితే ఇతస్తతః ధావమానః, ఇటు అటు పరిగెత్తవలసి ఉంటుంది. ఎందుకు పరిగెత్తవలసి ఉంటుంది అంటే ఆ నరకం పేరు అసిపత్రవనం. అసిపత్రవనం అంటే ఒక అడవి. ఆ అడవిలో ఉండేటువంటి చెట్లకు ఉండేటువంటి ఆకులు కత్తుల్లాగా చీరేస్తూ ఉంటాయి అనే అర్థంలో ఉండే పేరు అసిపత్ర వనం. అసి అంటే కత్తులు, పత్రాలు అంటే ఆకులు, కత్తుల్లాంటి ఆకులు ఉన్నటువంటి చెట్లు కలిగిన వనం. ఇదే ఆ నరకం యొక్క స్పెషాలిటీ. దాంతో లోపలికి వెళ్ళినవాడు, బయట దెబ్బల్ని తట్టుకోలేక లోపలికి వెళ్ళినవాడు ఇటు అటు పరిగెత్తాల్సి వస్తుంది. ఎందుకు? ఆ కత్తుల్లాంటి ఆకులు చీల్చేస్తూ ఉంటాయి. కానీ ఎక్కడికి పరిగెత్తినా సరే ఉభయతోధారై తాళవనాసిపత్రై, ఆ పదునైనటువంటి కత్తులు, ఆకులుగా ఉండేటువంటి కత్తులు ఇతన్ని చీల్చేస్తూనే ఉంటాయి. ఆ కత్తులకు ఉండేటువంటి విశేషం ఉభయతోధారై, ఇటు అటు కూడా పదునుంటుంది. కత్తి అంటే ఒకే వైపు కదా పదును ఉండాలి, అలా ఉండదు, రెండు వైపులా పదునుంటుంది. కాబట్టి ఇటు పరిగెత్తినా చీరేస్తుంది,
అటు నుంచి ఇటు పరిగెత్తినా, ఇటు నుంచి అటు పరిగెత్తినా, ఎటు పరిగెత్తినా సరే చీరేస్తూ ఉంటుంది. ఉభయతోధారై. పోనీ ఆ కత్తులు ఏమైనా చిన్న చిన్న కత్తులా? కాదు, తాళవనాసిపత్రై. ఒక్కొక్క ఆకు తాటి ఆకంత పెద్దదిగా ఉంటుంది. ఆ ఆకుల్లో ఉండేవన్నీ కత్తులు. ఆ కత్తులన్నీ కూడా రెండు వైపులా పదునున్నటువంటి కత్తులు అనేటువంటి పరిస్థితి. తాటాకు చివర కొంచెం షార్ప్గా ఉంటుంది, తెలుసు కదా. అలాంటి షార్ప్గా ఉండే తాటాకునే మనం తట్టుకోలేకపోతుంటే అది కత్తిలాగా ఉండి రెండు వైపులా పదునుగా ఉంటే ఏమవుతుంది అని చెప్పనక్కర్లేదు. తాళవనాసిపత్రై ఛిద్యమాన సర్వాంగ. ఎటు పరిగెత్తినా సరే చీరుకుపోతూ ఉంటే తన అంగాలన్నీ కూడా చిన్నాభిన్నమైపోతూ ఉంటాయి. దాంతో హా హతోస్మి, అయ్యో చచ్చాందర దేవుడో అన్నట్లుగా అరుస్తూ ఉంటాడు. పరమయా వేదనయ, వేదన తగ్గదు. ఒళ్ళు కోసుకుపోతున్నంత, చీరుకుపోతున్నంత, అంగాలన్నీ ఎవరో కోసేస్తున్నంత బాధ కలుగుతుంది, కానీ అంగాలు కింద పడవు, అంగాలు అలాగే ఉంటాయి. వేదన మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. దాంతో హా హతోస్మి ఇది పరమయా వేదనయ మూర్ఛిత పదే పదే నిపతతి. అడుగడుక్కి కింద పడిపోతూ ఉంటాడు, అడుగడుక్కి మూర్ఛపోతూ ఉంటాడు. ఇది ఆ వనంలో ఉండేటువంటి విశేషం, లేదా ఆ నరకంలో ఉండేటువంటి విశేషం అని మహర్షి గారు చెప్తున్నారు. ఇంత దండన అవసరమా అని అంటే తన వాక్యంలో చెప్తున్నట్లుగా అంటున్నారు. స్వధర్మ పాఖండానుగతం ఫలం భుంక్తే అని. ఇతనికి ఏమి మాయరోగం వచ్చింది, ఏం కష్టం వచ్చింది, ఎవరు భయపెట్టారు, ఇతను ఏమంత తెలివిగలవాడు, తన వైదిక మార్గాన్ని తప్పు అని నిరూపించుకోవటానికి ఇతని దగ్గర ఏం కారణాలున్నాయి, ఏం తెలుసు ఇతనికి? కేవలం అహంకారం కొద్దే కదా స్వధర్మ, తన ధర్మాన్ని విడిచిపెట్టాడు. అహంకారం కొద్దీ విడిచిపెట్టినవాడు ఈ వేదధర్మాన్ని తిట్టేవాడు వెంట ఎందుకు పడ్డాడు? పాఖండానుగతం, ఆ పాఖండు వెంట పడ్డాడు కదా. మరి ఆ పాఖండు ఎక్కడికి వెళ్తాడు అని తనకి ఏమైనా తెలుసా? పాషండు వాడు ఎక్కడికి వెళ్తాడు, వాడు ఏ ఫలితాన్ని అనుభవిస్తాడు అని తెలియకుండా వాడు వెంట పడ్డాడు కదా అహంకారం కొద్దీ, దానికి ఫలితాన్ని అనుభవించవలసిందే. పాఖండానుగతం ఫలం భుంక్తే. చక్కగా మంచి వంశంలో పుట్టించి నువ్వు ధర్మంగా ఉండరా నాయనా అని పెద్దలతో చెప్పించి వాళ్ళు చెప్పగా విన్న తర్వాత కూడా నా సొంత తెలివితేటలు ఇది అని అది ఊడబీకి ఇది ఊడబీకేసి నేనేదో వాళ్ళ వెంట తిరుగుతున్నాను, వీడి వెంట తిరుగుతున్నాను, నేను నాస్తికుణ్ణి అని ప్రత్యేకించి చెప్పుకుని తిరిగేవాడికి ఈ ఫలం రావలసిందే అని అంటున్నారు. స్వధర్మ పాఖండానుగతం ఫలం భుంక్తే అని. ఇది ఈ అసిపత్రవనం అనేటువంటి నరకం గురించిన వ్యవహారం అయితే, యస్త్విహ వై రాజా రాజపురుషోవా అదండ్యే దండం ప్రణయతి బ్రాహ్మణేవా శరీరదండం స పాపీయాన్ నరకే అముత్ర సూకరముఖే నిపతతి తత్ర అతిబలై వినిష్పిష్యమాణావయవ యథైవ ఇహ ఇక్షుఖండ ఆర్తస్వరేణ స్వనయన్ క్వచిన్ మూర్ఛిత కష్మలముపగత యథైవ ఇహ అదృష్టదోషా ఉపరుద్ధా అని సూకరముఖం అనేటువంటి నరకం గురించి పైన చెప్తున్నారు. ఈ సూకరముఖంలోకి ఎవరు వెళ్తారు అంటే, యస్త్విహ వై రాజా రాజపురుషోవా, రాజు కానీ రాజు యొక్క పురుషుడు కానీ వెళ్తారు. ఏ తప్పు చేస్తే వెళ్తారు? అదండ్యే దండం ప్రణయతి. దండన ఫలానా వాడి విషయంలో కూడదు, వాడేం తప్పు చేయలేదు అని తెలుస్తూ ఉన్నా సరే, సరదా కొద్దో లేకపోతే మన చేతిలో ఆయుధం ఉంది, దీన్ని ఎవడి మీద వేయకపోతే, ఎవరి మీద ప్రయోగించకపోతే మిగతా వాళ్ళు మాట వినరు అనో ఏదో కారణంతో అదండిగే దండం ప్రణయతి. దండన ఇవ్వకూడని వాళ్ళకి లేదా దండన విధించకూడని వాళ్ళకి దండను విధిస్తాడో రాజు కానీ రాజపురుషుడు కానీ, అలాంటి వాళ్ళకి ఈ నరకం వస్తుంది. అదండిగే దండం ప్రణయతి. ఇది కాక ధర్మశాస్త్ర నియమాల ప్రకారం దండనలలో ఎవరెవరికి ఏ దండన విధించాలి అని ఒక నియమం ఉంది. అందులో శారీరకమైనటువంటి దండన
ఈ శరీర కష్టాన్ని ఎక్కువ భరించలేని బ్రాహ్మణులు మొదలైన వాళ్ళకి ఇవ్వకూడదు అని కొన్ని సందర్భాలలో ఉంది. కొన్ని సందర్భాలలో ఇది వర్తించదు, కొన్ని సందర్భాలలో ఉంది. అలాంటి సందర్భాలలో, ఏ సందర్భాలలోనైతే శరీరదండన ఇవ్వవద్దు అని చెప్పారో అలాంటి సందర్భాల్లో బ్రాహ్మణేవా శరీరదండం, ఇలాంటి వాళ్ళకి శరీరదండన ఇవ్వద్దు అని చెప్పిన బ్రాహ్మణులు మొదలైనటువంటి వాళ్ళకి శరీరదండనను ఇస్తాడు. అలాంటప్పుడు సపాపీయాన్, ఆ పాపం చేసినటువంటి రాజు కానీ రాజపురుషుడు కానీ, రాజు నియమించినటువంటి న్యాయాధికారి మొదలైనటువంటి వాళ్ళు కానీ నరకంలో అముత్ర పైన సూకరముఖే నిపతతి, సూకరముఖం అనే పేరు కలిగిన నరకంలో పడతారు. అక్కడ వీళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు అంటే, వీళ్ళ కోసం పెద్ద పెద్ద మంచి వస్తాదుల్లాంటి మనుషుల్ని అట్టి పెడతారు. యమభటుల్ని, మనుషుల్ని కాదు, యమభటుల్ని అట్టి పెడతారు. తత్ర అతిబలై, ఆ వస్తాదుల్లాంటి యమభటులు వీళ్ళని ఏం చేస్తారంటే గట్టిగా పిండేస్తారు. తత్ర అతిబలై నిష్పిష్యమాణ అవయవ, వరుసగా ఇలా పిండేస్తారు. ఎంతలా పిండుతారు అంటే యథైవ ఇహ ఇక్షుఖండ, చెరుకు గడని పిండినట్లుగా పిండేస్తారు. చెరుకు గడని పిండటం రెండు రకాలుగా పిండొచ్చు. ఒకటి చేత్తో పిండొచ్చు, శక్తి ఉన్నవాళ్ళు చేత్తో పిండొచ్చు, లేకపోతే మెషిన్లో వేసి అందులో పిండొచ్చు. ఏ రకంగా పిండినా చెరుకు పిప్పి అయిపోయినట్లుగా ఇతని శరీరం పిప్పి పిప్పి అవుతూ ఉంటుంది. యథైవ ఇహ ఇక్షుఖండ. నొప్పి పుడుతుందా పుట్టదా అంటే తప్పకుండా పుడుతుంది. ఆర్తస్వరేణ స్వనయన్, ఆ నొప్పి తట్టుకోలేక గట్టిగా అరుస్తూ ఉంటాడు. స్వనయన్, ఆ శబ్దం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది కూడాను. ఆర్తస్వరేణ స్వనయన్, విపరీతంగా శబ్దం చేస్తాడు. క్వచిన్ మూర్ఛిత, ఒకప్పుడు ఆ నొప్పిని కూడా తట్టుకోలేక, ఆ అరుపులు కూడా అరవలేక మూర్ఛ కూడా పడిపోతాడు. మూర్ఛ పడిపోయి కష్మలం ఉపగత, ఏంటి నన్ను ఇలా పిండేస్తున్నారు అని బాధపడతాడు. కష్మలం ఉపగత, ఎంతలా బాధపడతాడంటే యథైవ ఇహ అదృష్టదోషా ఉపరుద్ధా, ఎలాగైతే ఇతను తప్పు చేయని వాళ్ళకి దండన విధించినప్పుడు ఆ తప్పు చేయనివాడు తప్పు చేయకుండానే దండనను అనుభవించేవాడు బాధపడతాడు కదా, ఆ దండన తాలూకు నొప్పిని అనుభవిస్తూ దానితో పాటుగా నేను చేయని తప్పుకు నేను ఎందుకు ఫలితాన్ని అనుభవిస్తున్నాను అని బాధపడతాడు కదా, ఆ బాధని అంతకంటే ఎక్కువగా పడతాడు. యథైవ ఇహ అదృష్ట దోషా ఉపరుద్ధా, తప్పు చేయని వాళ్ళు ఎంత బాధపడతారో అలాగే బాధపడతాడు, అంతకంటే ఎక్కువగానైనా బాధపడతాడు. బాధ ఒకటి ఉంది, దీని తోడు శరీర బాధ అనే రెండవది కూడా ఉంది. ఇది సూకరముఖం అనే నరకం యొక్క పరిస్థితి అని మహర్షి గారు చెప్తున్నారు. దాని తర్వాత యస్త్విహ వై భూతానాం ఈశ్వరోపకల్పిత వృత్తీనాం అవివిక్త పరవ్యథానాం స్వయం పురుషోపకల్పిత వృత్తి వివిక్త పరవ్యథ వ్యథామాచరతి స పరత్ర అంధకూపే తదభిద్రోహేణ నిపతతి. తత్రహాసౌ తైర్జంతుభిః పశు మృగ పక్షి సరీసృపైః మశక యూకా మత్కుణ మక్షికాదిభిః ఏకే చాభిద్రుగ్ధాః తైః సర్వతః అభిద్రుహ్యమాణః తమసి విహత నిద్రా నిర్వృతిః అలబ్ధావస్థానః పరిక్రామతి యథా కుశరీరే జీవః అని పైన అంధకూపం అనే నరకం గురించి చెప్తున్నారు. ఈ అంధకూపానికి యస్త్విహ వై, ఎవరైతే ఇహ ఈ లోకంలో తమ చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న పెద్ద పెద్ద ప్రాణులకి అపకారం చేస్తారో, వాటిని చిన్న ప్రాణులైతే చేత్తో నలిపేస్తూ ఉండటం లాంటిది చేస్తారో, పెద్ద ప్రాణులైతే అవి పోవటానికి ఏదో మందు పెట్టో ఇంకోటి పెట్టో వాటి ప్రాణాలు తీస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు వెళతారు. తమ చుట్టూ ఉండేటువంటి ప్రాణులు ఏం ప్రాణులు? పశువులు, మృగాలు, పక్షులు, సరీసృపాలు, పాములు, లేకపోతే పాకేటువంటి చిన్న చిన్న జంతువులు, అలాగే మశక, దోమలు, యూక, ఒక రకమైనటువంటి చిన్న చిన్న నుసిపురుగులు లాంటివి, మత్కుణ, నల్లులు, మక్షిక, ఈగలు మొదలైనటువంటివి. వీటిని ఏదో వాటి మీద కోపం పెంచుకుని ఇవి ఇలా ఇబ్బంది పెడుతున్నాయి అలా ఇబ్బంది పెడుతున్నాయి అని పేరు పెట్టుకుని వాడికి మందు పెట్టో లేకపోతే చేత్తో నలిపేసో చంపేసేటువంటి వాళ్ళు
ఆ నరకానికి వెళతారు, అంధకూపానికి వెళతారు అని ప్రాథమికంగా మహర్షి గారు చెప్తున్నారు. దోమల్ని కొడితే నరకానికి తోయటం ఎక్కడైనా ఉందా? ఏదో రాత్రిపూట నిద్ర పట్టక అది కొడుతూ ఉంటే చెవిలో గుయ్యమని శబ్దం చేస్తూ ఉంటే దోమను కొట్టాము, ఏదో ఆల్అవుట్ పెట్టాము, ఇంకోటి ఏదో పెట్టాము, దానికి కూడా తీసుకెళ్ళి నరకాన్ని పోస్తారా? ఇదేమి న్యాయం అని అంటే దానికి న్యాయం చెప్తున్నారు. లాజిక్ బాగానే ఉంది. యస్త్విహ వై భూతానాం ఈశ్వరోపకల్పిత వృత్తీనాం అవివిక్త పరవ్యథానాం. ఒక దోమ పుట్టింది అని అనుకుందాము, లేకపోతే ఒక నల్లి పుట్టింది అనుకున్నాము. వాటి పుట్టుకతోనే ఈశ్వరుడు ఆహారంగా ఏం పెట్టాడు అంటే మనుషులు రక్తాన్ని తాగి పెరుగు అనే పెట్టాడు. వాటికి ఆహారంగా మనిషి రక్తాన్ని ఉంచాడు. ఎలుకలకి ఆహారం ఏం పెట్టాడు అంటే బొరియలు తవ్వుకుంటూ వెళ్ళి అక్కడ ఇక్కడ ఏమైనా పారేస్తే వాటిని తిను అనే పెట్టాడు. అలా ఒక్కొక్క ప్రాణికి ఏదో ఆహారం, మనం కాదు ఇలా తినకూడదు అని అనుకుంటున్నటువంటి ఆహారమే పెట్టాడు. ఈశ్వరోపకల్పిత వృత్తీనాం, వాటికి ఈ ఆహారం పెట్టాడు కానీ వాటికి వివేకం అనేది మాత్రం పెట్టలేదు. ఏ దోమకి పాపం నేను కుడుతున్నాను కదా మనిషిని, నేను కుడితే మనిషికి నొప్పి కలుగుతుంది అనే జ్ఞానం లేదు పాపం. అవివిక్త పరవ్యథానాం, ఏ దోమకి తాను కొట్టినటువంటి మనిషికి నొప్పి కలుగుతుంది అనేటువంటి ఆలోచన, వివేకం లేదు. వివేకహీనమైనటువంటి జంతువులు ఏదో మహాపాపం చేసుకుంటే వచ్చినటువంటి జన్మ. ఇది వాటి జన్మ అయితే మరి మనిషి ఎలాంటి వాడు? స్వయం పురుషోపకల్పిత వృత్తి వివిక్త పరవ్యథ. మనిషిని పుట్టించినటువంటి భగవంతుడు, పురుషుడు, ఆయన ఉపకల్పిత వృత్తి, నువ్వు ఇలా బతకాలి అని శాస్త్రంలో తేల్చి చెప్పి పుట్టించాడు. మనిషిగా పుట్టినటువంటి వాడు ఈ విధంగా ఉండాలి, ఇతరులను హింసించకూడదు, లేదా మనిషిగా పుట్టినవాడు ఈ రకమైనటువంటి ఆహారాన్ని మాత్రమే సంపాదించుకుని ధర్మంగా తినాలి అనే పెట్టాడు. ఇది కాక మనిషికి వివేకాన్ని కూడా అందించాడు. అందువల్ల వివిక్త పరవ్యథ, పక్కవాడికి నొప్పి ఎలా ఉంటుంది అని తనకు తెలుసు. తనకు ఏ నొప్పి కలుగుతోందో ఆ నొప్పి పక్కవాడికి కూడా ఉంటుంది అనే సంగతి తెలుసు. ప్రాణం తనకి ఎంత విలువైనదో పక్కవాడి ప్రాణం కూడా అంతే విలువైనదే, పక్క జంతువు ప్రాణం, పక్క జీవి ప్రాణం కూడా అంత విలువైనదే అని మనిషికి తెలుసు. కానీ మిగతా జీవులకు ఆ విషయం తెలియదు. మిగతా జీవులకి కడుపు నింపుకోవటం ఎట్లా అని మాత్రమే తెలుసు. కాబట్టి మనిషికి ఆయా ప్రాణులకి చాలా తేడా ఉంది, చాలా తేడా ఉంది. మనిషి జన్మలోనూ, ఆ ప్రాణుల జన్మలోనూ, అలాగే మనిషికి ఉన్నటువంటి వివేకంలోనూ, ఆ మిగతా ప్రాణులకు ఉన్నటువంటి వివేకహీనతలోనూ చాలా అంతరం ఉంది. కాబట్టి ఈ అంతరాన్ని అర్థం చేసుకోలేక ఈశ్వరోపకల్పిత వృత్తీనాం అవివిక్త పరవ్యథానాం స్వయం పురుషోపకల్పిత వృత్తి వివిక్త పరవ్యథ వ్యథామాచరతి. ఇంత వివేకం తాలూకు అంతరం ఉన్నా సరే వాటికి గనక ఇబ్బంది కలిగించే మాట అయితే, ఆ ఇబ్బంది ప్రాణాలు తీయటం దాకా కూడా వెళ్ళే మాట అయితే వ్యథామాచరతి స పరత్ర అంధకూపే నిపతతి. మిగతా ఆ చిన్న ప్రాణులకు చేసినటువంటి లేదా పెద్ద ప్రాణులకైనా చేసినటువంటి ద్రోహానికి ఫలితంగా తదభిద్రోహేణ అంధకూపంలో పడతాడు. చెప్పుకోకూడదు కొన్ని పాపాల గురించి. ఏనుగులు వచ్చి పొలాలు పాడు చేస్తున్నాయి అని ఆ ఏనుగుల్ని ఆపలేక ఒక మహానుభావుడు పైనాపిల్లో, ఏనుగులు తినే పైనాపిల్లో బాంబు పెట్టాడు. పాపం ఆ పిచ్చి ఏనుగు వచ్చి ఆ పైనాపిల్ని తినేసింది. తర్వాత ఏం జరిగింది అని వేరే చెప్పక్కర్లేదు. ఎంత పెద్ద ప్రాణికైనా సరే అపకారం తలపెట్టచ్చు. ఇంత చిన్న పైనాపిల్ కోసం అంత పెద్ద ప్రాణం కూడా తీయొచ్చు. పాపాలు ఎన్ని రకాలుగానైనా ఉంటాయి. ఆ అభిద్రోహానికి, దానికి తగ్గ ద్రోహానికి పరత్ర అంధకూపే నిపతతి, ఈ అంధకూపంలో పడి తీరతాడు. దోమల దగ్గర నుంచి ఏనుగు దాకా ఏ ప్రాణికైనా సరే తెలియని ప్రాణికి చేసేటువంటి అపకారం, తనకు తెలియకుండా అదేదో వచ్చి ఆహారం కోసం తిరుగులాడుతుంటే మనకేమైనా అపకారం జరిగితే ఆ ప్రాణికి చేసేటువంటి అపకారం ఈ అంధకూపంలో పడేస్తుంది. తత్రహాసౌ, అక్కడ కూడా
తైర్జంతుభి, ఏ జంతువుకైతే అపకారం చేశాడో ఆ జంతువులు పశు మృగ పక్షి సరీసృపై, పశువులు కావచ్చు, పక్షులు కావచ్చు, మృగాలు కావచ్చు, పాకేవి కావచ్చు, లేదా మశక యూకా మత్కుణ మక్షికాదిభి, ఎగిరే చిన్న చిన్న పురుగులు ఏమైనా కావచ్చు, దోమలు, నల్లులు, నుసి పురుగులు, ఈగలు మొదలైనటువంటివి ఇవన్నీ కావచ్చు. ఏ ప్రాణికైతే అభిద్రుగ్ధా ద్రోహం చేశాడో ఆ ద్రోహం చేసినటువంటి ప్రాణులు అక్కడ తయారయ్యి తై సర్వతః అభిద్రుహ్యమాణ, ఈ లోకంలో ఎంత ద్రోహం చేశారో దానికి ఎన్నో రెట్లు ఎక్కువగా అవి యాతనను అనుభవింపజేస్తాయి. ఎంతకంతో అంతేకాదు, చేసిన తప్పుకి ఎక్కువ ఫలితాన్ని అనుభవించవలసే ఉంటుంది. అభిద్రుక్తాస్తై సర్వతః అభిద్రుహ్యమాణ, అవన్నీ అలా ఇబ్బంది పెడుతుంటే తమసి విహత నిద్రా నిర్వృతి, చీకటిగా ఉంటుంది. ఈ ప్రాణులన్నీ వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కనీసం నిద్రపోదామన్నా కూడా వీలుండదు. విహత నిద్రా నిర్వృతి, నిద్ర మొత్తం పాడైపోతూ ఉంటుంది. కనీసం నిద్రలో విశ్రాంతి తీసుకుందామన్నా సరే కూడా అవకాశం ఉండదు. అలబ్ధావస్థాన, ఎక్కడ కూర్చోవడానికి చోటు ఉండదు. ఎక్కడ కూర్చున్నా నల్లుల బెడదా, ఎక్కడ కూర్చున్నా దోమల బెడదా, ఎక్కడ కూర్చున్నా మిగతా పశువుల బెడదా అన్నట్లుగానే ఉంటుంది. పరిక్రామతి, ఇటు అటు తిరుగుతూ ఏడుస్తూ ఉంటాడు. యథా కుశరీరే జీవ, ఎలా అంటే కుశరీరే, ఏదైనా తీవ్రమైన రోగం వచ్చినప్పుడు, కుష్ఠు లాంటి తీవ్రమైన వ్యాధులు వచ్చినప్పుడు, బాగా ముదిరిపోయి ఒళ్ళంతా పాకినప్పుడు, రాత్రిళ్ళు నిద్ర పట్టగా పగలు విశ్రాంతి లేక నొప్పి తాళలేక ఇబ్బంది పడతారు కదా, అలా ఇబ్బంది పడతాడు. తమసి విహత నిద్రా నిర్వృతి అలబ్ధావస్థాన పరిక్రామతి యథా కుశరీరే జీవ అని మహర్షి గారు చెప్తున్నారు. ఇదైన తర్వాత యస్త్విహవా అసంవిభజ్య అశ్నాతి యత్కించన ఉపనతం అనిర్మిత పంచయజ్ఞ వాయస సంస్తుత స పరత్ర కృమిభోజనే నరకాధమే నిపతతి. తత్ర శతసహస్రయోజనే కృమికుండే కృమిభూత స్వయం కృమిభిరేవ భక్ష్యమాణ కృమిభోజన యావత్ తదప్రత్తాప్రహుతాద అనిర్వేశం ఆత్మానం యాతయతే అని చెప్తున్నారు. కృమిభోజనం అని దీని పేరు. ఈ కృమిభోజనంలో ఎవరు చేరతారంటే యస్త్విహ, ఎవరైతే అసంవిభజ్య అశ్నాతి యత్కించనోపనతం, అవన్నీ అనిర్మిత పంచయజ్ఞ, తనకు ఆహారంగా లభించిన దాంట్లో ఎవరికీ పెట్టకుండా తినేటువంటి వాడు వెళ్తాడు. ఎవరికీ పెట్టకుండా తినటం ఒకటి, అనిర్మిత పంచయజ్ఞ, లేకపోతే పంచయజ్ఞాలు చేయకుండా, పంచయజ్ఞాలు చేయకుండా తినటం ఇంకొకటి. ఈ రెండిట్లో ఏ తప్పు చేసినా సరే, ఎవరికీ పెట్టకుండా తినటం కానీ పంచయజ్ఞాలు చేయకుండా తినటం కానీ ఏం చేసినా సరే ఈ క్రిమి భోజనానికి వెళ్తాడు. అసంవిభజ్య అశ్నాతి యత్కించిన ఉపనతం అనిర్మిత పంచయజ్ఞ వాయస సంస్థుత, ఇలాంటి వాడు కాకులతో సమానం. మనిషి కాడు కాకులతో సమానం. కాకులకి ఆహారం దొరికితే ఏం చేస్తాయి అంటే కావు కావు అనుకుంటూ తినేస్తాయి. అంతే తప్ప పక్క కాకి తినాలి అని అనుకోవు. ఏదో సరదాకి చెప్తారు, కాకులు మిగతా కాకుల్ని పిలుస్తాయి అని. కావు కావు అని శబ్దం చేసుకుంటూ వెళతాయి, వెళ్ళి తాము తినవలసినటువంటి ఆహారాన్ని తినేస్తాయి. అంతేగాని దాన్ని సగం చేసి పక్క కాకి పెట్టాలి అని అనుకోవు. అలాగే యజ్ఞాలు యాగాలు వాటికి లేవు కాబట్టి కాకుల్లాంటి వాడు వాయస సంస్థుత, కాకులే వీడు మనము సమానము అని అనుకోవలసిన స్థాయిలో ఉండేవాడు. ఇలాంటి వాడు అక్కడికి చేరతాడు. సహా, ఇలాంటి వాడు పరత్ర, పైకెళ్ళి కృమిభోజనే నరకాధమే నిపతతి, కృమిభోజనం అనే పేరు కలిగినటువంటి ఈ అధమమైన నరకం, నీచమైన నరకంలో పడతాడు. ఈయన అన్నం తింటే నరకమా అని అనుకోవచ్చు. అన్నం తింటే నరకమా కాదు, ఆహారం రావాలి అంటే ఎన్నో ప్రాణులకు అపకారం జరిగి తీరాలి. దున్నేటప్పుడు దగ్గర నుంచి ఆహారాన్ని వండేంత వరకు ఏ దశలో చూసినా సరే
ఎన్నో ప్రాణులకు తెలుసో తెలియకుండానో అపకారం జరిగి తీరాలి. ఆ అపకారానికి ప్రత్యామ్నాయంగా అపకారం చేయకుండా, ప్రాణులకు అపకారం చేయకుండా ఆహారం తీసుకోవడం అనేది అయ్యే పని కానే కాదు. కాబట్టి అపకారానికి ప్రత్యామ్నాయంగా ఎవరికైనా పెట్టాలి. లేకపోతే అపకారానికి ప్రాయశ్చిత్తంగా పంచమహాయజ్ఞాల్లో ఏదైనా యజ్ఞం చేయాలి. కోర్స్ పంచమహాయజ్ఞాల్లో మనుష్య యజ్ఞం అని ఉంది. ఆ మనుష్య యజ్ఞంలో పక్కవాడికి పెట్టడమే ఉంది, ఇదే అంశం ఉంది. కానీ వేరే రూపంలో ఉంది. కనిపించే, బయటికి కనిపించే మామూలుగా పక్క వాళ్ళకి అన్నం పెట్టడం అనే రూపంలోనైనా, లేకపోతే యజ్ఞం అనే పేరుతో చేసే పనిలోనైనా దీన్ని కాస్త కాంపన్సేట్ చేయాలి. అలా చేయకపోతే, దీనికి ప్రాయశ్చిత్తం జరగకపోతే ఏమవుతుంది అంటే తప్పు చేసినందుకు, ఆ ప్రాణులన్నిటికీ అపకారం చేసినందుకు ఇక్కడికి చేరవలసి వస్తుంది అని మహర్షి గారు అంటున్నారు. ఆ కృమి భోజనం అనేటువంటి నరకంలో తత్ర 100,000 యోజనే, దాని విస్తీర్ణం 100,000 యోజనాలు, అంటే 1,00,000 యోజనాల విస్తీర్ణం ఉంటే, ఆ విస్తీర్ణంలో ఉండేటువంటి కృమికుండే ఓ పెద్ద గొయ్యి లాంటి ప్రాంతంలో, గొయ్యిలా ఉంటుంది. ఆ గొయ్యి ఏమో 1,00,000 యోజనాల విస్తీర్ణంతో ఉంటుంది. ఆ కృమికుండే కృమిభూత, ఇతను ఒక క్రిమిలాగా వెళ్ళి పడతాడు. స్వయం కృమిభిరేవ భక్ష్యమాణ, అక్కడికి వెళ్ళిన తర్వాత సీన్ రకరకాలుగా ఉంటుంది. తాను ఒక క్రిమి, తాను క్రిమి అంటే తనతో పాటు వచ్చిన మిగతా క్రిములు చాలా ఉన్నాయి. ఇలాంటి పనులు చేసి అక్కడికి చేరిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ క్రిములుగా ఉంటే, ఈ క్రిముల్లో ఒక క్రిమి ఇతన్ని తినటానికి ముందుకొస్తుంది. ఒక క్రిమి ఏం కర్మ, చాలా క్రిములు ఇతన్ని తినడానికి చూస్తాయి. క్రిమిభిరేవ భక్ష్యమాణ, ఆ క్రిములన్నీ ఇతన్ని తింటూ ఉంటే ఇతను ఆకలిని తట్టుకోలేక మళ్ళీ క్రిమి భోజన, ఏమైనా తినాలి అంటే అక్కడ ఉండేది క్రిములనే కాబట్టి ఇంకో క్రిమిని తినాల్సి వస్తుంది. కొన్ని క్రిములు తనను తినటానికి మీద పడుతూ ఉంటాయి, తను ఆకలేసినప్పుడు ఇంకో క్రిమిని తినటానికి వెళ్ళాలి. క్రిమి భోజన అనేటువంటి క్రూరమైన శిక్షణ అనుభవిస్తాడు. యావత్ అప్రహుతాద, ఇది అప్రత్త అహుతాద అనేది మహాపాపం. అప్రత్త ఎవరికీ పెట్టకుండా, అహుత హోమం చేయకుండా లేదా పంచయజ్ఞాలు నిర్వర్తించకుండా అదహ తినటం అనేది మహాపాపం. యావత్, ఆ పాపం ఎంతవరకు ఉందో అంటే, ఇలా తినటం ద్వారా ఎన్ని ప్రాణులకైతే అపకారం జరిగిందో ఆ అపకారం జరిగిన పాపాన్ని మొత్తం లెక్కగట్టి అనిర్వేశం ఆత్మానం యాతయతే, తాను చేసుకున్నటువంటి ప్రాయశ్చిత్తం లేనటువంటి ఈ పాపానికి తనను తాను హింసించుకుంటూ ఉంటాడు. తనను తాను మిగతా క్రిములకు ఆహారంగా అందించుకుంటూ, తాను మిగతా క్రిముల్ని తినటానికి వెళుతూ చాలా క్రూరమైనటువంటి శిక్షను అనుభవిస్తాడు అని అనిర్వేశం ఆత్మానం యాతయతే అని మహర్షి గారు చెప్తున్నారు. కాసేపు నిరకాల గోల ఆపుకుందాము, ఆపుకుని వేరే మాటలు మాట్లాడుకుందాం. ఇంకా నరకాలు ఉన్నాయి, వాటిని గురించి చెప్పుకోక తప్పదు, కానీ ఈరోజుకి ఆపుకుందాం. మనకి వేదవ్యాస మహర్షి గారు రాసినటువంటి వ్యాస భారతం తెలుసు అందరం చదివేమో లేదో తెలియదు, కానీ తెలియటం వరకైతే తెలుసు. వ్యాసభారతం తెలుసు. కనీసం పిల్లలకి బాలభారతం లాంటివి అందించి వాళ్ళకి ఏమైనా రామాయణము భారతము లాంటివి తెలియాలి అని అనుకోవటం ఎప్పుడో మానేశాం, కానీ తరతరాలు నడిచిపోయినాయి. కానీ వ్యాసభారతం ఉంది అని మాత్రం చాలా వరకు తెలుసు. అయితే వ్యాసభారతం ఒక్కటే కాదు, ఇంకా 4 భారతాలు ఉన్నాయి. అయితే అవి దొరకట్లేదు. అందులో జైమిని రాసిన జైమిని భారతం కూడా ఒక భారతం, అది కూడా పూర్తిగా దొరకట్లేదు. అశ్వమేధ పర్వ అని ఒక పర్వ మాత్రమే దొరుకుతోంది. 18 పర్వాల్లో అశ్వమేధ పర్వ అని ఒక పర్వ, చివరి పర్వల్లో ఒక పర్వ, ఆ పర్వ దొరుకుతోంది, అశ్వమేధ పర్వ అని దొరుకుతోంది. వ్యాసభారతంలో ఉండేటువంటి కథనం కంటే కూడా కొంచెం వేరే రకంగా ఉంటుంది అక్కడ కథనం. కథలు కూడా వేరే రకమైన కథలు ఉన్నాయి. అందులో ఒక చిన్న కథ, చిన్నదేం కర్మ పెద్దదే కదా, మనం చెప్పుకోవాల్సింది చిన్నగా. అది యమధర్మరాజు గారి పెళ్ళి అనే కథ. యమధర్మరాజు గారికి కూడా ఒకానొక సందర్భంలో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, ఒక అమ్మాయి ఆయన్ని ప్రేమించింది.
యమధర్మరాజు గారిని పోయి ప్రేమించడం ఏంటి అని అందరూ ముక్కును వేలేసుకున్నారు. కానీ ఆవిడ కారణాలు కొన్ని చెప్పింది, చాలా బలమైన కారణాలు, చాలా అందమైన కారణాలు, ఆలోచింపజేసే కారణాలు. ఆ కారణాలతో నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పింది. పెద్దలందరూ కలిసి యమధర్మరాజు గారిని ప్రేమించాలి, ఆయన్ని కలవాలి, ఆయనకి ప్రపోజ్ చేయాలి అంటే నువ్వు తపస్సు చేయాలి అని చెప్పారు. సరే ఒప్పుకుని తపస్సు చేసింది. యమధర్మరాజు గారు ప్రత్యక్షమయ్యారు. అయ్యి నేను పెళ్లి చేసుకుంటానన్నారు. మాటలు అవన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత పెళ్లికి పెళ్లివారు తరలి వెళ్ళటం అనేటువంటి ప్రసంగం వచ్చింది. వచ్చినప్పుడు యమధర్మరాజు గారు తన చుట్టూ ఉండే వాళ్ళందరినీ పిలిచాడు. పిలిచి అందరూ పెళ్లికి తరలిరండి అని చెప్పాడు. చెప్పేటప్పుడు ఆయన కూడా పెళ్ళి అయిన ఆనందంలో, పెళ్ళి అవుతున్న ఆనందంలో ఉన్నాడో ఏమో, ఫలానా ఫలానా వారు ముందు వెళ్ళండి, ఫలానా ఫలానా వాళ్ళు తర్వాత వెళ్ళండి, ఫలానా వాళ్ళు ముందు వెళ్ళి విడిదిలో ఏర్పాట్లు చూడండి, ఫలానా వాళ్ళు పెళ్లి మండపంలో ఏర్పాట్లు చూడండి అని ఒక్కొక్కళ్ళకి డ్యూటీస్ మళ్ళీ అసైన్ చేశాడు. చేసినప్పుడు ఆయన చుట్టుపక్కల వాళ్ళు ఓ మాట అన్నారు, అయ్యా అందరూ వెళ్ళండి అంటున్నారు మీరు, మేమందరం వెళితే పెళ్లి జరిగే మాటైనా? మీ అనుచరులం మేమందరం ఎవరము? ఉంటే రోగాలు రోష్టులు వీళ్ళున్నాము, లేకపోతే యమభటులం వీళ్ళందరూ ఉన్నాము. మేమందరము వెళితే పెళ్లి మండపంలా ఉంటుందా? రసాభాస అయిపోదా? మేము వెళ్ళటం అనేది మంచిది కాదు. అందువల్ల మేమెవరము లేకుండా మీరు మాత్రమే వెళ్ళి పెళ్లి చేసుకోవటం న్యాయమేమో అని అనిపిస్తోంది అని అన్నారు మెల్లగా. అంటే యమధర్మరాజు గారు మంచి మాట చెప్పాడు. ఆ మాట కోసమే మొదలు పెట్టుకున్నాము. మంచి మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నాయనల్లారా, మీరందరూ నా చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా మీరేమీ వాళ్ళకి ఎవరికైనా అపకారం చేద్దాము అని కూర్చున్న వాళ్ళు కారు. పరమేశ్వరుడు మీకు డ్యూటీ ఇస్తే, పరమేశ్వరుడు మీకు బాధ్యతనిస్తే ఆ బాధ్యతను చేయటానికి పూనుకున్నటువంటి దేవతలు మీరు తప్పులు చేసిన వాళ్ళకి, పాపాలు చేసిన వాళ్ళకి క్రూరంగా కనిపిస్తారు. కేవలం పుణ్యాలు మాత్రమే చేసుకున్న వాళ్ళకి, పుణ్యాత్ములకి మీరు దేవతారూపాల్లో కనిపిస్తారు. మీ అసలు దేవతారూపాలు వాళ్ళకి కనిపిస్తాయి. ఇప్పుడు నా పెళ్లికి రావాల్సిన వాళ్ళు ఎవరు? పాపాత్ములు ఉండరు. మన లోకంలోకి వచ్చే పాపాత్ములు కారు వాళ్ళందరూ పుణ్యాత్ములు కాబట్టి వాళ్ళందరికీ మీరు ఆయా రోగాలకి కానీ లేదా ఆయా ప్రాంతాలకు కానీ అధిష్టాన దేవతలుగా కనిపిస్తారు. ఎవరికి అసహ్యంగా కనిపించరు. అలాగే అక్కడికి వెళ్ళి మీరు పాడు చేయగలిగింది కూడా ఏం లేదు. పాపం ఉంటే కదా మీరు పాడు చేయగలిగింది. పాపమే లేని చోట మీరేం పాడు చేస్తారు? అందువల్ల మీకున్న ఈ రెండు రూపాలని దృష్టిలో ఉంచుకునే నేను చెప్తున్నాను, మీరు ధైర్యంగా పెళ్ళికి వెళ్ళొచ్చు, పెళ్ళికి ముందు వెళ్ళాలి, వెళ్ళి ఏర్పాట్లు చేయాలి అని చెప్పాడు. దాన్ని స్ఫూర్తిగా గనక తీసుకుంటే ఈ నరకాలు ఇవన్నీ కూడా మనం గనక తప్పులు చేస్తే ఫలితాలు అనుభవించవలసి వస్తుంది అనే భయాన్ని కలిగిస్తాయేమో కానీ తప్పులు చేయకపోతే నేను ఈ నరకానికి వెళ్ళక్కర్లేదు అనే ధైర్యాన్నే అవి ఏర్పాటు చేస్తాయి. ఒకవేళ తప్పు చేయాలి అనేటువంటి సంకల్పం కానీ, తప్పు చేసేటువంటి అలవాట్లు కానీ ఏమైనా ఉంటే ఈ నరకాలను గురించి వినటం ద్వారా ఆ అలవాట్లు మార్చుకోవటానికి అవకాశం అనేది వస్తుంది. ఈ అవకాశం రావటం అనేది చాలా అపూర్వం. తప్పు అంటే ఏంటో తెలియకపోతే, తప్పు అంటే ఏంటోనే మనకి నిర్ణయం కాకపోతే, తప్పుకు ప్రతిఫలం కనిపించకపోతే వేదదూషణ చేయటానికి, మిగతా భూతాలకు అపకారం చేయటానికి లేదా ఏ తప్పు చేయటానికైనా సరే మనకి అవకాశం లేదా ఆస్కారం ఉన్నట్లు కదా. ఆ ఆస్కారం లేకుండా చేసుకోవాలి అంటే తప్పు, దానికి ప్రతిఫలం లేదా నేరము, శిక్ష, ఈ రెండిటిని గురించి మనం తెలుసుకొని తీరాలి కదా. కాబట్టి ఆ దృష్టిలో చూసుకున్నప్పుడైనా సరే ఈ నరకాలను గురించి వినటం అనేది నిజంగా మనకి చాలా చాలా లాభదాయకం. నిజానికి మనం అందుకోవలసిన ఫలితాలను గురించి వినటం కంటే కూడా ఈ నరకాలను గురించి వినటం అనేది మనకి చాలా చాలా లాభాన్ని అందిస్తుంది. ఇలాంటి లాభాన్ని అందిస్తుంది కాబట్టే మిగతా లోకాలను గురించి తక్కువ చెప్పినా ఈ నరకాలను గురించి కాస్త ఎక్కువ సంఖ్యలో చెప్దాము అని మహర్షి గారు పూనుకున్నారు. ఇలాంటి లాభాలను ఏర్పరుస్తుంది కాబట్టే, ఇలాంటి లాభాలను తెస్తుంది కాబట్టే నరకాలను గురించి శాస్త్రాలు వర్ణిస్తూ పోతున్నాయి. మనలో తప్పు చేయకూడదు అనేటువంటి సంకల్పం బలంగా కలగటానికి, తప్పు చేసే సందర్భం ఏర్పడినా సరే
ఈ నరకాన్ని గురించో ఈ శిక్షను గురించో గుర్తు చేసుకునైనా సరే ఆగటానికి మనలో ఉండేటువంటి అంతఃసత్వాన్ని వాడి, శాస్త్రీయ పరిభాషలో చెప్పాలంటే విధారక ప్రత్యయ అనే పేరుతో ఉండేటువంటి మన సంకల్ప శక్తిని వాడి మనం ఆ తప్పు చేయకుండా ఉండటానికి ఈ నరకాలు ఉపయోగిస్తాయి. కాబట్టి ఈ నరకాలను గురించి తెలుసుకోవటం, అందులోనూ వివరంగా వినటం అనేది మనకు చాలా 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 ఆవశ్యకం. ఇంకా సరిగ్గా చెప్పుకోవాలి అంటే ఇది చాలా మంగళకరం, మనలో మార్పుని తెచ్చే, మన బిహేవియర్లోనే చేంజ్ తీసుకొచ్చే, మనలో అధర్మ ప్రవృత్తిని తోసేటువంటి విధానం ఇది. కాబట్టి ఇది చాలా మంగళకరమైనటువంటిది. ఇలాంటి మంగళకరమైనటువంటి విచారణని, మంగళకరమైనటువంటి మన ప్రవృత్తిని మార్చుకునేటువంటి ఈ విచారణని మనం ఇంకా ఇంకా చాలా విస్తృతంగా మహర్షి గారు చెప్పినంత, ఆయన చెప్పిన దానికంటే ఎక్కువగా చాలా చాలా చేసుకోవలసి ఉంది. ఎంత విచారణ చేసుకునైనా సరే చివరికి మనలో ఉండే అధర్మ ప్రవృత్తిని ఆపుకోవలసి ఉంది, ధర్మ ప్రవృత్తిని పెంచుకోవలసి ఉంది. కాబట్టి దీన్ని మనం మరింత శ్రద్ధగా చేసుకుందాం. శ్రద్ధగా చేసుకుని మనలో ఉండే అధర్మ ప్రవృత్తులని ఈ నరక భయంతోనైనా సరే పారద్రోలుదాం. త్రోలి మనం ధర్మమాత్ర మనస్కులమై ఆ మహత్తమ హృదంతర నిరంతర నివాస అయిన శ్రీనివాస పరమాత్మని చేరే అపూర్వమైన ప్రయత్నం చేసుకుందాం. ఆ ప్రయత్నానికి నాందిగా ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. తల్లిదండ్రులకును ధరణి సురులకును అహితంబు చేసిన ఎట్టివాడు కాలసూత్రంబను కడు తీవ్ర నరకంబునందును అందందయుత యోజనాయత పాత్రాదులందుల సూర్యుడు ఆమీద క్రిందను వన్హి మిగుల మండన్ అత్యంత క్షుత్పిపాసాదుల చేతను బాధితుండగుచుండు పాయకెప్పుడు పరువు పెట్టుచున్న పడియున్న నిలిచిన కదలకున్న చాలా నొదిగియున్న బాధ పొందుచుండ పశురోమముల లెక్క వరుస అపరిమేయ వత్సరములు అని. ఇతర పురాణాల్లో నరకాల్ని తలుచుకుంటే కూడా మంగళప్రదము అని, అదేవిధంగా ధర్మ మార్గాన్ని అనుసరిస్తే ఈ నరకం అనేది మనని అంటదు అనేటువంటి దివ్యమైన శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదన ప్రక్రియలో భాగంగా ఆచార్యముఖతః శ్రీమద్ భాగవతంలో ఉండేటువంటి విశేష అంశాలను మనం ఈనాడు తెలుసుకున్నాం. ఆ భావాలన్నీ కూడా పరిపూర్ణంగా మనసులో నిలుపుకుని మంగళప్రదమైనటువంటి ఈనాటి ఈ పారాయణ కార్యక్రమానికి ప్రారంభం చేసుకుందాం. శ్రీమద్ భాగవతంలో 5వ స్కంధంలో 26వ అధ్యాయంలో 8వ గద్య భాగం దగ్గర నుంచి మనం ఈనాడు పారాయణ చేసుకోబోతూ ఉన్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే షడ్వింశాధ్యాయే గద్యభాగః తత్ర యస్తు పరవిత్త అపత్య కలత్రాణి అపహరతి సహి కాలపాశబద్ధః యమపురుషైః అతి భయానకైః తామిశ్రే నరకే బలాన్ నిపాత్యతే అనశన అనుదపాన దండతాడన సంతర్జనాదిభిః యాతనాభిః యాత్యమానః జంతుః యత్ర కష్మలమాసాదితః ఏకదైవ మూర్ఛాం ఉపయాతి తామిశ్ర
తామిశ్రప్రాయే తామిశ్రప్రాయే ఏవమేవ ఏవమేవ అంధతామిశ్రే అంధతామిశ్రే యస్తు వంచయిత్వా యస్తు వంచయిత్వా పురుషం పురుషం దారాదీన్ దారాదీన్ ఉపయుక్తే ఉపయుక్తే యత్ర శరీరీ యత్ర శరీరీ నిపాత్యమానః నిపాత్యమానః యాతనాస్థః యాతనాస్థః వేదనయా వేదనయా నష్టమతిః నష్టమతిః నష్టదృష్టిశ్చ నష్టదృష్టిశ్చ భవతి భవతి యథా యథా వనస్పతిః వనస్పతిః వృష్యమానమూలః వృష్యమానమూలః తస్మాత్ తస్మాత్ అంధతామిశ్రం అంధతామిశ్రం తముపదిశంతి తముపదిశంతి యస్త్విహ వా యస్త్విహ వా ఏతత్ ఏతత్ అహమితి అహమితి మమేదమితి మమేదమితి భూతద్రోహేణ భూతద్రోహేణ కేవలం కేవలం స్వకుటుంబమేవ స్వకుటుంబమేవ అనుదినం అనుదినం ప్రపుష్ణాతి ప్రపుష్ణాతి సహ సహ తదిహ తదిహ విహాయ విహాయ స్వయమేవ స్వయమేవ తదశుభేన తదశుభేన రౌరవే రౌరవే నిపతతి నిపతతి ఏత్విహ ఏత్విహ యథైవ యథైవ అమునా అమునా విహింసితాః విహింసితాః జంతవః జంతవః పరత్ర పరత్ర యమయాతనాం యమయాతనాం ఉపగతం ఉపగతం తే ఏవ తే ఏవ రురవః రురవః భూత్వా భూత్వా తథా తథా తమేవ తమేవ విహింసంతి విహింసంతి తస్మాత్ తస్మాత్ రౌరవమిత్యాహుః రౌరవమిత్యాహుః రురురితి రురురితి సర్పాత్ సర్పాత్ అతిక్రూరసత్వస్య అతిక్రూరసత్వస్య అపదేశః అపదేశః ఏవమేవ ఏవమేవ మహారౌరవః మహారౌరవః యత్ర యత్ర నిపతితం నిపతితం పురుషం పురుషం క్రవ్యాదా నామ క్రవ్యాదా నామ రురవః రురవః తం క్రవ్యేణ తం క్రవ్యేణ ఘాతయంతి ఘాతయంతి యః కేవలం యః కేవలం దేహంభరః దేహంభరః యస్త్విహ వా యస్త్విహ వా ఉగ్రః ఉగ్రః పశూన్ పశూన్ పక్షిణో వా పక్షిణో వా ప్రాణతః ప్రాణతః ఉపరంధయతి ఉపరంధయతి తమపకరుణం తమపకరుణం పురుషాదైరపి పురుషాదైరపి విగర్హితం విగర్హితం అముత్ర అముత్ర యమానుచరాః యమానుచరాః కుంభీపాకే కుంభీపాకే తప్తతైలే తప్తతైలే ఉపరంధయంతి ఉపరంధయంతి యస్త్విహ యస్త్విహ పితృవిప్ర పితృవిప్ర బ్రహ్మధృక్ బ్రహ్మధృక్ సహ సహ కాలసూత్ర సంజ్ఞకే కాలసూత్ర సంజ్ఞకే నరకే నరకే అయుతయోజన అయుతయోజన పరిమండలే పరిమండలే తామ్రమయే తామ్రమయే తప్తఖలే తప్తఖలే ఉపరి ఉపరి అధస్తాత్ అధస్తాత్ అగ్న్యర్క్యాభ్యాం అగ్న్యర్కాభ్యాం అతి తప్యమానే అతి తప్యమానే అభినివేశితః అభినివేశితః క్షుత్పిపాసాభ్యాంచ క్షుత్పిపాసాభ్యాంచ దహ్యమాన దహ్యమాన అంతర్బహిః శరీరః అంతర్బహిః శరీరః ఆస్తే ఆస్తే శేతే శేతే చేష్టతే చేష్టతే అవతిష్ఠతి అవతిష్ఠతి పరిధావతి చ పరిధావతి చ యావంతి యావంతి పశురోమాణి పశురోమాణి తావత్ తావత్ వర్ష సహస్రాణి వర్ష సహస్రాణి యస్త్విహ వై యస్త్విహ వై నిజవేద పథాత్ నిజవేద పథాత్ అనాపద్యపగతః
అనాపద్యపగతః పాఖండం పాఖండం చోపగతః చోపగతః తం తం అసిపత్రవనం అసిపత్రవనం ప్రవేశ్య ప్రవేశ్య కషయ కషయ ప్రహరంతి ప్రహరంతి తత్రహాసా వితస్తతః తత్రహాసా వితస్తతః ధావమానః ధావమానః ఉభయతః ఉభయతః ధారైః ధారైః తాళవన తాళవన అసిపత్రైః అసిపత్రైః ఛిద్యమాన ఛిద్యమాన సర్వాంగః సర్వాంగః హా హతోస్మీతి హా హతోస్మీతి పరమయ పరమయ వేదనయ వేదనయ మూర్ఛితః మూర్ఛితః పదే 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 నిపతతి నిపతతి స్వధర్మః స్వధర్మః పాఖండానుగతం పాఖండానుగతం ఫలం భుంక్తే ఫలం భుంక్తే యస్విహ వై యస్త్విహ వై రాజా రాజా రాజపురుషో వా రాజపురుషో వా అదండ్యే అదండ్యే దండం దండం ప్రణయతి ప్రణయతి బ్రాహ్మణేవ బ్రాహ్మణేవ శరీరదండం శరీరదండం స పాపీయాన్ స పాపీయాన్ నరకే నరకే అముత్ర అముత్ర సూకరముఖే సూకరముఖే నిపతతి నిపతతి తత్రాతి బలైః తత్రాతిబలైః వినిష్పిష్యమాణః వినిష్పిష్యమాణ అవయవ అవయవః 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 యథైవేహ యథైవేహ ఇక్షుఖండః ఇక్షుఖండః ఆర్తస్వరేణ ఆర్తస్వరేణ స్వనయన్ స్వనయన్ క్వచిత్ క్వచిత్ మూర్ఛితః మూర్ఛితః కష్మలముపగతః కష్మలముపగతః యథైవేహ యథైవేహ అదృష్టదోషాః అదృష్టదోషాః ఉపరుద్ధాః ఉపరుద్ధాః యస్త్విహ వై యస్త్విహ వై భూతానాం భూతానాం ఈశ్వరోపకల్పిత వృత్తీనాం ఈశ్వరోపకల్పిత వృత్తీనాం అవివిక్త పరవ్యథానాం అవివిక్త పరవ్యథానాం స్వయం స్వయం పురుషోపకల్పిత పురుషోపకల్పిత వృత్తిః వృత్తిః వివిక్త పరవ్యథః వివిక్త పరవ్యథః వ్యథామాచరతి వ్యథామాచరతి సహ సహ పరత్ర పరత్ర అంధకూపే అంధకూపే తదభిద్రోహేణ తదభిద్రోహేణ నిపతతి నిపతతి తత్రహాసౌ తత్రహాసౌ తైర్జంతుభిః తైర్జంతుభిః పశుమృగ పశుమృగ సరీసృపైః సరీసృపైః పశుమృగ పశుమృగ పక్షి సరీసృపైః పక్షి సరీసృపైః మశక మశక యూకా మత్కుణ యూకా మత్కుణ మక్షికాదిభిః మక్షికాదిభిః ఏకే చ ఏకే చ అభిదృగ్ధాః అభిదృగ్ధాః తైః తైః సర్వతః సర్వతః అభిదృహ్యమాణః అభిదృహ్యమాణః తమసి తమసి విహత విహత నిద్రా నిర్వృత్తిః నిద్రా నిర్వృతిః అలబ్ధావస్థానః అలబ్ధావస్థానః పరిక్రామతి పరిక్రామతి యథా యథా కుశరీరే కుశరీరే జీవః జీవః యస్త్విహ వా యస్త్విహ వా అసంవిభజ్య అసంవిభజ్య అశ్నాతి అశ్నాతి యత్కించన యత్కించన యత్కించనోపనతం యత్కించనోపనతం అనిర్మిత పంచయజ్ఞః అనిర్మిత పంచయజ్ఞః వాయస సంస్థుతః వాయస సంస్థుతః స పరత్ర స పరత్ర కృమి భోజనే కృమి భోజనే నరకాధమే నరకాధమే నిపతతి నిపతతి తత్ర తత్ర శతసహస్రయోజనే శతసహస్రయోజనే కృమికుండే కృమికుండే కృమిభూతః కృమిభూతః స్వయం స్వయం కృమిభిరేవ కృమిభిరేవ భక్ష్యమాణః భక్ష్యమాణః కృమిభోజనః కృమిభోజనః యావత్ యావత్ తదప్రత్తా ప్రహూతాదః
తదప్రత్తాప్రహూతాదః అనిర్వేశం అనిర్వేశం ఆత్మానం ఆత్మానం యాతయతే యాతయతే ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమస్కంధే షడ్వింశాధ్యాయే షడ్వింశాధ్యాయే గద్యభాగః గద్యభాగః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.